నమస్తే అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీస్ అండి తోటకూర తాలింపు, అలానే రసం చేసుకొని ఇలా తాలింపు చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇలా అయితే ఆకుకూర ఎంతైనా తినేయచ్చు. ఈ విధంగా కలుపుకొని తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఫుల్ వరకు చూడండి. ముందుగా తోటకూరని బాగా నీట్గా కడుక్కొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఆకుకూరల్ని ఫస్ట్ కడిగిన తర్వాత కట్ చేసుకోవాలండి. అప్పుడే పోషకాలన్నీ పోకుండా బాగుంటాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం తోటకూర ఇవి ఆకుకూరలు ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఉడికించుకొని తాలింపు చేసుకుంటే త్వరగా అయిపోతుంది. తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ పోపులో వేసి మగ్గించేసుకోవచ్చు. కాడలతో సహా వేసుకోవచ్చు. కాడలు లేతగా ఉంటే కాడలతో సహా కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తోటకూరని గిన్నెలో పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఓన్లీ 2 minutes ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఈ ఉడికేలోపు మనం పక్కన స్టవ్ మీద పల్లీలు వేయించుకుందాం. ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసి అందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను తక్కువ పల్లీలు వేసుకుంటున్నా కాబట్టి 2 వేసుకున్నాను. ఇంకా ధనియాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ధనియాలు జీలకర్ర అనేది ఆప్షన్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. చూడండి, ఇదైతే ఆకు కొంచెం హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు వేసి అవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఫ్రై అయ్యేలోపు మనం చల్లార్చుకున్న పల్లీలు ఇవి ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లో తీసుకొని వెల్లుల్లిపాయలు అలానే సాల్ట్ వేసుకొని దాన్ని మెత్తగా ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా, మనం ఉడకపెట్టుకున్న ఆకుని కొద్దిగా పిండేసి ఇందులో వేసుకోవాలి. వేసేసుకొని ఈ పోపులో కాసేపు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఇలా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ఉడికించేసుకొని పోపులో వేసేసుకుంటే తాలింపు అయితే చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఆకు మనం ఇలా రసంలో తినడం వల్ల ఆకుకూరను కూడా చాలా తిన్నట్టు ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది కదా. చూడండి, బాగా ఉడికిపోయింది, కాడలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపెట్టేసుకోవాలి. ఈ పల్లీల పొడిని స్టవ్ కట్టేసి చల్లుకోవాలండి. మనకి కావాల్సినంత, సరిపోకపోతే ఇంకొద్దిగా కూడా వేసుకొని ఈ విధంగా చల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రసం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, లైట్గా కొద్దిసేపు వేగితే సరిపోతుందండి. తర్వాత టమోటాలు, ఒక 3 టమోటాలు తీసుకున్నాను. టమోటాలు దానితో పాటు కొద్దిగా ఆనియన్స్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసి ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నాము. చింతపండు అనేది ఇలా అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే పక్కన నానబెట్టుకొని పల్పైన వేసుకోవచ్చు అండి. నేనైతే ఇలానే వేసేసుకొని ఇందులో కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చేయడం వల్ల టమోటా అనేది త్వరగా ఉడికిపోతుంది. టమోటా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా రసం పొడి పౌడర్ వేసుకుందామండి. రసం పౌడర్ 1.5 స్పూన్ వేసేసుకొని అది కూడా కాసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. కట్టేసుకొని ఇది చల్లారిన తర్వాత చేత్తో అయినా నలిపేసుకోవచ్చు, లేదు అంటే పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసేసుకోవచ్చు. ఇలా పప్పు గుత్తితో అయితే వెయిట్ చేయకుండా తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇంకాసేపు మెదిగించేసుకొని కవ్వం తీసేసి పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు మనకి రసంలోకి వాటర్ ఎంత కావాలనో కన్సిస్టెన్సీ దాన్ని బట్టి వాటర్ వేసుకొని ఇప్పుడు టమోటాలు అవంతా చేత్తో ఒకసారి బాగా ఈ విధంగా పిసికేసుకోవాలండి. పిసికేసుకొని ఈ విధంగా చెత్తనంతా తీసి పక్కన పడేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల తినేటప్పుడు టమోటాలు, ఆకు ఇవి చెత్త అంత ఏం రాకుండా తినేటప్పుడు నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా తీసేసి పక్కన పెట్టిన తర్వాత కొత్తిమీర అలానే కరివేపాకును ఈ విధంగా నలిపి వేయడం వల్ల
ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది రసానికి. అలానే కొద్దిగా బెల్లం ముక్క వేసేసుకొని తగినంత సాల్ట్ చూసుకొని వేసుకొని ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్లోనే పెట్టి ఇందుని నురుగు వచ్చేంత వరకు ఉడికించుకునేస్తే అంతే అండి. టేస్టీగా టమోటా రసం అయితే రెడీ అయిపోయింది. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి.